దీన్ని గమనించి మాకు సహకరించగలరని మనవి. నిమిషం మిగిలి ఉన్నందున ఇట్టి నామినేషన్ ఎవరైనా వేయవారు లోపలికి పర్మిషన్ 1 నిమిషం మిగిలి ఉన్నందున ఎవరైనా నామినేషన్ వేయగలరని మనవి. నిమిషం తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉన్నందున మాకు సహకరి లేదు సార్ వెహికల్ ఎలా లేదు తెలిపేది ఈరోజు 4వ సెట్ నామినేషన్ కూడా వేసేసాము. ఏ ఫామ్ బి ఫామ్ కూడా సమర్పించుకోవడం జరిగింది. గత 3 నెలల నుంచి ప్రచారంలోనే ఉన్నాం. మేమంతా కూడా మా కాంగ్రెస్ కుటుంబంతో సహా వచ్చి ఈరోజు 4వ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. భారీ మెజార్టీతోటి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మరి భారీ మెజార్టీ ఇస్తారనేసి ఆశిస్తున్నాను. మేము గ్రామాలు తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంద్రమ్మ ఇండ్లే అమ్మ మాకు ఇప్పటికీ ఏ పార్టీ కూడా బీజేపీ బీఆర్ఎస్లు మాకు ఇండ్లు ఇవ్వలేదు. మరి ప్రాజెక్టులు కట్టలేదు, పరిశ్రమలు కట్టలేదు, ఉద్యోగాలు కూడా మాకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇంద్రమ్మ ఇండ్లు, మరి అప్పుడున్నటువంటి కొన్ని చట్టాలు అన్ని రకాలైనటువంటివి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మరి వీటిని దుర్వినియోగం చేసేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం కొట్టి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేము తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీ ఇస్తామనేసి ప్రజలందరూ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. आज नॉमिनेशंस के आखिरी दिन हमारा चौथा सेट नॉमिनेशन भी डाले. कांग्रेस पार्टी के उम्मीदवार श्रीमती आत्रम सुगुना जी और हमारे ए फॉर्म बी फॉर्म भी आज ही 3 बजे के अंदर दाखिल किए. हमारा कैनवसिंग भी बहुत अच्छा चल रहा है. एक तरफ ये नॉमिनेशन का काम चल रहा है और दूसरी तरफ जो है 7 कॉन्स्टिट्यूंस में, असेंबली कॉन्स्टिट्यूंसीज में, पूरा पार्लियामेंट सेगमेंट में और जहाँ जो है अच्छा काम चल रहा है. पब्लिक में अच्छी रिस्पांस है. జిల్లా ప్రజలు ఇవన్నీ విషయాల్ని వాస్తవాల్ని గ్రహించి ఎవరు ప్రజలకు పనికొస్తారో, గతంలో వాళ్ళు పదవులు చేసినప్పుడు ఏ రకంగా ప్రవర్తించిండ్రు, ఈమె ఉపాధ్యాయ వృత్తి చేస్తూ కూడా ప్రజల పట్ల ఏ అంకిత భావంతో ఉంది, మరి ఎవరిని గెలిపిస్తే జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచన చేసి శ్రీమతి ఆత్మ సుగుణ గారికి చేతు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. कांग्रेस पार्टी के तरफ से हमारा उम्मीदवार आत्रम सुगुनक्का को नॉमिनेशन फाइनल 4th सेट नॉमिनेशन दाखिल किए और बी फॉर्म ए फॉर्म दोनों सबमिट कर दिए. और अब से हमारा कांग्रेस पार्टी का प्रचार पूरा 7 कॉन्स्टिट्यूंसी में, 7 विधानसभा क्षेत्र में, पूरा पार्लियामेंट्री क्षेत्र में हम प्रचार पूरा स्पीड अप करेंगे और ज़ोर से प्रचार करेंगे. और कांग्रेस पार्टी के उम्मीदवार आत्रम सुगुनक्का ज़रूर 2 लाख से ज़्यादा भारी बहुमत से, प्रचंड बहुमत से जीतने वाली है. और हमारा स्ट्रेट फाइट, बीआरएस कहाँ भी फाइटिंग में नहीं है, जंग में नहीं है, लड़ाई में नहीं है. बीआरएस पूरा ख़त्म हो गया, बीआरएस मर गया बोल रहे हैं सब लोग. और कांग्रेस पार्टी का पूरा खड़ा टकरार, हमारा खड़ा टकरार बीजेपी से होगा और गोडम नागेश से होगा. और ये जंग में, लड़ाई में आत्रम सुगुनक्का 100% हमारा उम्मीदवार कांग्रेस पार्टी से 2 लाख से ज़्यादा भारी बहुमत से जीतेगा.